ఇదిగోండి దాగుడు మూతల దండాకోర అవినాష్ రెడ్డి బొమ్మ కనిపిస్తుందా? అసలు మీకు ఇప్పుడు ఇంకొక కొన్ని ఫొటోస్ పెడతాను. ఆ ఫొటోస్ పెడితే దానిలో ఇక్కడ ఏం రాశాడు చూడండి. ఉదయాన్నే కర్నూలుకి సిబిఐ అధికారులు అవినాష్ అరెస్టుపై ఎస్పీతో సమావేశం, సహకారాన్ని చేతులు ఎత్తేసిన జిల్లా ఎస్పీ. ఇవన్నీ పక్కన పెడితే ఆసుపత్రి దగ్గర 2000 మంది మోహరింపంట. అంటే ఒక టెర్రరిస్టును పట్టుకోవడానికి ఎలా జనం వస్తారో, అంటే జవాన్లు వస్తారో, సిబిఐ వీళ్ళు వస్తారో, జవాన్లు వస్తారో, అలా వచ్చినట్టుగా ఒక పెద్ద దుష్ప్రచారాన్ని ఒకదాన్ని నడపడం మొదలుపెట్టారు. ఇక్కడ సిబిఐ అంటే ఎవరికి భయము, సిబిఐ అంటే ఎవరు తరిమేశారు, అసలు సిబిఐ అంటే మీరే ఒక సిబిఐగా మరి ఎందుకు అలా భయంకరమైన ఒకనొక వాదాన్ని వినిపిస్తున్నారు? అసలు సిబిఐని తరిమేసింది ఎవడని చూస్తే ఒకనొక సమయంలో సిబిఐ కేసులు వాటి వ్యవహారాలతో చాలా తీవ్రంగా అంటకాగుతూ లాస్ట్కి సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేసింది ఎవరు? టీడీపీ. ఆ తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి సిబిఐ రావడానికి వాళ్ళకున్న అడ్డంకం తొలగించిన పరిస్థితి ఉంది. అలాంటి సిబిఐ ఈ రోజున 2000 మందితో ఇక్కడ కర్నూలులో మోహరించిందని, వాళ్ళందరూ ఏంది టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వస్తారు చూడండి, అన్నీ కట్టుకొని మొత్తం అటాక్స్ ఏమన్నా జరిగితే కూడా బుల్లెట్ ప్రూఫ్ ఇవి వేసుకొని వస్తారు చూడండి. అలాంటి వాళ్ళ ఫోటోలు ఎక్కడో రణక్పూర్లో ఫోటోలు తీసుకొచ్చి పోస్ట్ చేసి పిచ్చి పైశాచికానందాన్ని అనుభవిస్తోంది ఎల్లో మీడియా, దాని యొక్క అనుంగు సంస్థలు. చాలా ఘోరం. ఒకడైతే పెడతాడు, మీకు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక కాల్చివేతే అట ఆ TV5 వాడికి. అసలు అందుకే జగన్మోహన్ రెడ్డి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్ వీటన్నిటిని దుష్టచతుష్టయంగా చిత్రీకరించడం కాకుండా నిన్న మచిలీపట్నం దీనిలో కూడా అడుగుతున్నాడు. వీళ్ళందరి సపోర్టుతో చూసుకొని నేను గెలిచేస్తాను అని విర్రవీగుతున్నాడు చంద్రబాబు నాయుడు. కాదే మీ బిడ్డ జగను ఇలా కాదు, మీ అండ చూసుకొని ఇక్కడ బతుకుతున్నాడు అనే ఒకనొక దూరంలో నిన్న స్పీచ్ ఇచ్చిన విధం చూస్తుంటే అసలు చంద్రబాబు ఆయన యొక్క అవసరం, రాజకీయ అవసరం, కొడుకుని మాత్రమే సీఎం చేసుకోవాలన్న ఒక కళ అనేది చాలా చిన్నదిగా మారిపోతుంది వీళ్ళందరినీ బట్టి చూస్తుంటే. అసలు బీభత్సంగా రాస్తున్నాడు ఆంధ్రజ్యోతిలో కానీ ఎల్లో మీడియాలో కానీ. చూడండి, ఆసుపత్రి వద్ద 2000 మంది మోహరింపంట, విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో హైటెన్షన్ అంట, పోలీసు గెస్ట్ హౌస్లోనే సిబిఐ అధికారులంట, తాజా పరిస్థితి ఉన్నతాధికారులకు చేరవేశారంట, సిబిఐ ముందుకు వెళ్లకుండా వారం మినహాయింపు ఇవ్వమని, ఆ తర్వాత సుప్రీం అవినాష్ రెడ్డి ఆశ్రయించాడని, బెయిల్పై 6న హైకోర్టు విచారణని జరిపేలా ఆదేశాలు ఇవ్వమని అభ్యర్థించాడని. అసలు ఎట్టా ఉందంటే ఇదంతా చూస్తుంటే సిబిఐ కన్నా మించిన, రామ్ సింగ్ కన్నా మించిన అత్యుత్సాహాన్ని ఈ రాధాకృష్ణ ప్రదర్శిస్తున్నాడేమో, వీడి దుంపదేగా వీడి కడుపుగాల అన్న దూరంలో వ్యవహారం జరుగుతుంది. ఏంది అంత ఆతృత ఏంటి, అంత పిచ్చి పైచ్యమేంది రాధాకృష్ణ, లేకపోతే నీ ఎల్లో మీడియా గ్యాంగ్ మొత్తం అసలు ఏంటి? అక్కడేమో రామోజీరావుని విచారిస్తే నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు ఈ విచిత్రమైన వైచిత్రి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పండిస్తాడట. అది న్యాయం. సిఐడి మాత్రం విచారణ చేయకూడదు, ఎందుకంటే ఆయన ధర్మాత్ముడు, దేశద్రోహి అన్న ముద్ర వేసుకున్న ఒకనొక జీజేఆర్ని మోసం చేసి ఆయన మీద ముద్ర పడేలా చేసి ఆయన పెట్టుబడులతో ఈ రోజున లక్షల కోట్ల రూపాయలని మార్గదర్శి ద్వారా జనరేట్ చేసి ఆ మార్గదర్శిని తీసుకొచ్చి తిరిగి రకరకాల ఆ డబ్బులు తీసుకొచ్చి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం న్యాయం, ధర్మం. పాపం పెద్ద ఆయన 86, 87, 88 ఏళ్ల వయసు, కురు వృద్ధుడు అని చెప్పి ఆయనకి పాపం ముసుగేసి వీటన్నిటికీ మాత్రం ఇక్కడ పల్లెత్తు వాక్యం రాయరు. ఇదే మీరు చూడండి, నిన్న మచిలీపట్నంలో వీళ్ళు 22 గ్రామాలని ఖాళీ చేసి 33,000 ఎకరాలని మాకు అప్పచెప్తే కానీ ఆ పోర్టు మేము తయారు చేయలేము అని చెప్పి ఒక పైలాన్ని వదిలిస్తే ఇదే టీడీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి 1700 ఎకరాలను సేకరించి దానికి ఉన్న కష్టాలు, అడ్డంకులని తొలగింపజేసి ఆ జిల్లాకు ఒక కలెక్టర్ కార్యాలయాన్ని తీసుకొచ్చి పెట్టి మచిలీపట్నం ఒకటి ఉందని ఏర్పాటు చేసి ఆ తర్వాత
అక్కడ ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఇప్పుడు ఒక పోర్టుని ఏర్పాటు చేసి ఆ పోర్టు పనుల కోసం లారీల కొద్దీ రాళ్ళని వాటిని తొలగించి లేకపోతే తరలించి ఇంత అభివృద్ధి చేస్తుంటే ఒక్క అక్షరం ముక్క రాయడానికి వీళ్ళకి మనసు ఒప్పదు. ఇదే సిబిఐ 2000 మందితో దాడికి తెగబడింది, లేకపోతే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది, లేకపోతే ఇట్లా పిచ్చి ప్రయోగాలు చేసుకొని ఎల్లో మీడియా పడుతున్న ఈ సునకానందాన్ని చూస్తుంటే పిచ్చికిపోతుంది. ఏంటైనా వీళ్ళకి ఇంత ఆసక్తి, ఇంత ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అక్రమాస్తులు కూడేశారు అని చెప్పేసి అన్నారు. లాస్ట్కి ఏం తేలింది? ఇదే ఎక్స్-జేడీ జాయింట్ డైరెక్టర్, మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఏమన్నాడు, అవన్నీ రాజకీయ ఆరోపణలు, అందులో అలాంటివి ఏమీ లేవు, మేము ఇంతవరకు కనుక్కోలేదు, వాళ్ళెవళ్ళో వాడుకుంటే దానికి మేము పూచి కాదు అని చెప్పేసి చేతులు తీసిన విధం మీ అందరూ చూశారు కదా. ఇప్పుడు రేపటి రోజున అవినాష్ రెడ్డి నిందితుడు కాదు అనేది కోర్టు తెలుస్తుంది, సిబిఐ తెలుస్తుంది. సిబిఐకి జీతాలు ఇచ్చేందుకు మీరెందుకు వాళ్ళ ఎంబడిబడి పోరాడి వాళ్ళెంబడబడి దాడులకు పాల్పడి ఆ చిరాక్కి లోనయ్యి ఇప్పుడు మీరు చేస్తున్న అక్షర దాడులకి, మీరు చేస్తున్న దృశ్య దాడులకి ఎక్కడైనా నిబద్ధత ఉందా? ఎక్కడైనా నీతి న్యాయం గోచరిస్తుందా మీకు? ఇతరులని డిస్టర్బ్ చేయడము, వాళ్ళ ప్రైవసీని, ప్రైవేట్ లైఫ్ని ధిక్కరించడము మీకు ఎవరిచ్చారు హక్కు? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఒక నిందితుడు నేరస్తుడిగా ముద్రించే వరకు అతని ముఖం చూపించకూడదు అని అంటుంది. మీరెందుకు ఆ విధంగా ఆ ముఖాల మీద కెమెరాలు పెట్టి తెగ ఫీల్ అయిపోయి వాటిని ఎట్లయినా సరే చిత్రించి దానికి అభూత కల్పనలు కల్పించి లేనిపోని డ్రామాలను మిక్స్ చేసి హైడ్రామా అంట. ఎక్కడుంది హైడ్రామా? అంటే నీకు కావాల్సిన డ్రామాని ప్రపంచమంతా కావాలనుకుంటున్న డ్రామాగా నువ్వు మార్చేస్తావు. ఎక్కడ న్యాయము, ఎక్కడ నీతి, ఎక్కడి భయానకమైన దృశ్యము అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లా. ఎందుకంత దాగుడు మూతల దండకోర్ అమ్మనా అవినాషు ఎందుకు? నీ వల్ల ఇప్పుడు ఏమైపోతుందంటే నీ పార్టీకి చెడ్డ పేరు వచ్చేసి శుభ్రంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి నెంబర్ 1గా ఎదిగిపోయాడు. రేపటి రోజున అవినాష్ రెడ్డిని నెంబర్ 2గా తయారు చేస్తున్నాం. అంతకన్నా ఇక్కడ ఏమి లేదు. నువ్వేందంటే నీ డబ్బుతో, నీ వాహనాలతో, నీ అక్షరాలతో, నీ ప్రింటింగ్ ప్రెస్ ఛార్జీలతో, నీ పెట్రోల్ ఖర్చులతో, నీ యొక్క కెమెరామ్యాన్లు, రిపోర్టర్ల ఖర్చు నువ్వు పెట్టుకొని వైసీపీ లీడర్ల అగ్రనాయకత్వానికి వీళ్ళందరికీ నువ్వు ప్లస్ పాయింట్ అవుతున్నావు అంతే. దీనిలో ఏం లేదు. కొడాలి నాని అన్నట్టుగా నువ్వు దానికి సంబరపడిపోతున్నావు. ఎలాగైనా సరే వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య ముద్ర వైసీపీ మీద గుద్దించేసి ఎలాగైనా సరే రేపటి రోజు జనం అంతా ఇదంతా వాళ్ళే చేయించారని ఒక అభూత కల్పనలకు వచ్చేసి ఓటింగ్ అంతా టీడీపీ వైపు వేసేసి ఆ తర్వాత మనం బినామీలుగా టీడీపీకి మారిపోయి ఎక్కడ దందాలు అక్కడ చేసుకుంటూ, ఎక్కడ అవినీతిని అక్కడ చేసుకుంటూ, ఎక్కడ బిల్లులు అక్కడ తీసుకుంటూ, ఎక్కడ పబ్బం అక్కడ గడుపుకుంటూ అనే దానికోసం తప్ప ఇది నిజంగా ప్రజాసేవ కాదు. ప్రజాసేవ అయితే సిబిఐ ఆనాడు ఆపేసిన విధమెట్టిది, ఈనాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ద్వారాలు తెరిచిన విధమెట్టిది. ఎంత స్వేచ్ఛగా సిబిఐ ఈ రోజున ఇది చేస్తుంది, విచారణ చేసుకుంటుంది, దానికి ఎవరు ఎలాంటి అడ్డుకట్ట వేయట్లేదు అనే దాన్ని ఎగ్జిబిట్ చేయాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ హోరెత్తి ఉద్యమించే ప్రయత్నం చేస్తుంటే ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏముంటుంది సార్? అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కు, వాళ్ళు చేసుకోనివ్వండి అంటాడు. ఈ రోజున సిబిఐ నువ్వు రాకూడదని అమిత్ షా లాంటి వాళ్ళు వస్తే రాళ్ళు వేయించింది ఎవరు? వాటి గురించి ఎందుకు ఇక్కడ రావు? అమ్మనా చంద్రబాబు నాయుడు అని ఎందుకు రాయవు? అరే సిబిఐకి ఆ రోజు నువ్వు చేసింది ఏంది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పర్మిషన్లు ఇస్తున్నారని ఎందుకు నువ్వు దీన్ని ముద్రించవు? ఎందుకు నువ్వు దీన్ని మీద డిబేట్లు పెట్టవు? మచిలీపట్నం పోర్టు ద్వారా ఎన్ని లక్షల మంది ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎందుకంటే డిబేట్ పాయింట్ నీకు కాదు అంటే ప్రజాశ్రేయస్సు అనేది నీ డిబేట్ పాయింట్ కాదు. దీన్ని వీటన్నిటిని ఒకసారి విచారించుకోండి ఎల్లో మీడియా మిత్రులారా. మీ అందరికీ ఇదే నా సవినమైన వినతి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.